మనము లాస్ట్ సెషన్‌లో ఈ టెక్స్ట్ మానిప్యులేషన్ కమాండ్స్ ఇంట్రడక్షన్ గురించి చూసాం కదా! సో, జస్ట్ స్మాల్ రివైజ్. సో, ఆహ్, లైనక్స్ ప్రొవైడ్స్ మనకి చాలా టెక్స్ట్ మానిప్యులేషన్ కమాండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ కమాండ్స్ దేనికి యూజ్‌ఫుల్? వేరియస్ డేటా ఆపరేషన్‌కి యూజ్‌ఫుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా సెర్చింగ్ చేయాలన్నా, ఫిల్టరింగ్ చేయాలన్నా, డేటా షార్టింగ్ చేయాలన్నా, ఏదైనా డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేయాలన్నా, లేకుంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ ఎర్రర్ గాని, పర్టిక్యులర్ వర్డ్ గాని కౌంటింగ్ చేయాలన్నా, సో, ఇలా చాలా వాటికి యూజ్. సో, ఓకే. మనకి కొన్ని టెక్స్ట్ మానిప్యులేషన్ కమాండ్స్ రెగ్యులర్ ఆహ్, ఆహ్, ఆపరేషన్స్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. సో, ఆ కమాండ్స్ ఇవన్నీ. సో, మనం ఆల్రెడీ క్యాట్ గురించి తెలుసు మనకి. నెక్స్ట్ నిన్న యెస్టర్‌డేస్ క్లాస్‌లో మనము హెడ్ గురించి అండ్ టెయిల్ కమాండ్ గురించి నేర్చుకుందాం. సో, ఈరోజు మనము గ్రెప్ అనే కమాండ్ గురించి నేర్చుకుందాం. ఓకే. సో, ఈ grep అనే కమాండ్ దేనికి యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సెర్చింగ్ అండ్ మ్యాచింగ్ ప్యాటర్న్స్ ఇన్ ద టెక్స్ట్. సో, అంటే ఏదైనా మనం ఒక వర్డ్ గాని సంథింగ్ ఏదైనా ఇస్తే, ఆ పర్టిక్యులర్ వర్డ్ మనం దానికి ఏదైనా ఒక డేటా పాస్ చేస్తే, ఆ డేటాలో ఆ పర్టిక్యులర్ వర్డ్ ఉందా లేదా అని చెప్పేసి మ్యాచ్ చేసి మనకి రిజల్ట్స్ పాస్ చేస్తుంది. సో, ఈ గ్రెప్ సింటాక్స్ ఏంటి? గ్రెప్ ఆప్షన్స్ ప్యాటర్న్. సో, ప్యాటర్న్ అంటే మనం ఇచ్చే వర్డ్. ఓకేనా? తర్వాత ఫైల్ ఆర్ ఫైల్ డేటా. మనం ఏదైనా పాస్ చేసే డేటా. ఓకేనా? సో, ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. సో, -i అంటే ఇగ్నోర్స్ కేస్ ఫర్ మ్యాచింగ్. సో, మనం ఇవన్నీ ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. ఎగ్జాంపుల్స్‌తో చూస్తేనే మనకి అర్థమవుతుంది. హలో? హలో? ఓకే. ఓకే. సో, ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థమవ్వదు. మనం విత్ ఎగ్జాంపుల్స్‌తో మనము చూద్దాం. ఓకేనా? హ్మ్. సో, ఫస్ట్ మనము ఈ గ్రెప్ ఎగ్జాంపుల్ కోసం మనం ఒక టెస్ట్ ఫైల్ మనం క్రియేట్ చేయాలి. సో, నేను సర్వర్‌లోకి లాగిన్ అయ్యాను ఆల్రెడీ. సో, బై డిఫాల్ట్ ఈసీ2 యూజర్ లాగిన్ డైరెక్టరీకి తీసుకెళ్ళింది. సో, నేను ఇక్కడ ఏమున్నాయో చెక్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు నేనిక్కడ క్యాట్ యూజ్ చేసుకొని నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ప్లస్ దాంట్లోకి డేటా యాడ్ చేస్తాను. సో, టెస్ట్ ఫైల్ డాట్ టెక్స్ట్. హ్మ్. ఫైల్ డాట్ ఓకే. సో, ఈచ్ లైన్ ఎండింగ్‌లో ఎంటర్ ప్రెస్ చేయాలి. సో, ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఎండింగ్‌లో డేటా సేవ్ చేయనీకి కంట్రోల్ డి. కంట్రోల్ డి. సో, ఇప్పుడు డేటా సేవ్ అయింది. సో, నేను డేటా ఉందో లేదో క్యాట్ యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తున్నా. టెస్ట్ ఫైల్ డాట్ టెక్స్ట్. మనకి డేటా ఫైల్‌లో స్టోర్ అయింది. దిస్ ఈజ్ శాంపుల్ టెక్స్ట్ ఫైల్. దిస్ ఈజ్ సెకండ్ లైన్ ఇన్ ద శాంపుల్ టెక్స్ట్ ఫైల్. సో, మనకి టోటల్‌గా ఒక 4 లైన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ డేటా మీద గ్రప్ చేసుకొని మనం ఎలా టెక్స్ట్ మానిప్యులేషన్ చేస్తాం అంటే డేటా ఆపరేషన్స్ ఎలా చేస్తామో మనము చూద్దాం. సో, ఇప్పుడు మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ డేటాలో ఉందో లేదో మనం సెర్చ్ చేయాలంటే దానికి గ్రెప్ యూజ్ చేసుకొని దాని సింటాక్స్ ఏంటి ఇలా గ్రెప్ ప్యాటర్న్ అంటే మనం ఏదైతే ఒక వర్డ్ సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ ప్యాటర్న్ అంటే ఫైల్ ఫైల్ నేమ్ అంటే నీ డేటా ఏ ఫైల్‌లో ఉందో ఆ ఫైల్ నేమ్ మనం పాస్ చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను గ్రెప్ శాంపుల్ టెస్ట్ ఫైల్ డాట్ టెక్స్ట్ అని నేను సెర్చ్ చేస్తున్నాను. సో, అది రన్ చేస్తేనే మనకి ఏం అవుట్‌పుట్ వస్తుందో చెక్ చేద్దాం. గ్రెప్ మన ప్యాటర్న్ అంటే శాంపుల్ అనే వర్డ్. టెస్ట్ ఫైల్ డాట్ టెక్స్ట్. ఓకే. సో,
ఇక్కడ మనకున్న డేటాలో సో మనం ఏ వర్డ్ కోసం మనము ఇక్కడ గ్రెప్ చేస్తున్నాం. గ్రెప్ అంటే సెర్చింగ్ చేస్తున్నాం. శాంపుల్ శాంపుల్ అనే వర్డ్ ఎన్నో లైన్‌లో ఉంది? ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ లైన్‌లో ఉంది. సెకండ్ లైన్‌లో కూడా ఉంది. కానీ సెకండ్ లైన్‌లో అన్ని క్యాప్స్. కానీ మనం ఇక్కడ ఇచ్చిందేంటి? సెన్సిటివ్ మనం ఇక్కడ ఇచ్చిందన్ని స్మాల్ లెటర్స్. సో అందుకు ఏదైతే స్మాల్ మ్యాచ్ అయిందో ఆ పర్టిక్యులర్ లైన్ మొత్తం డిస్‌ప్లే చేసింది. సేమ్ మనం ఏం చేద్దామంటే క్యాప్స్‌తో గ్రూప్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూసావా? దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని సెకండ్ లైన్ మనకు చూపించింది. సెకండ్ లైన్ ఈ డేటాలో. సో ఎందుకు సెకండ్ లైన్? ఇక్కడ క్యాప్స్. సో గ్రిప్స్ అనేది కేస్ సెన్సిటివ్. నువ్వు స్మాల్ ఇస్తే స్మాల్ కోసమే చూస్తుంది. క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ కోసమే చూస్తుంది. సో ఇప్పుడు మనకి స్మాల్ అయినా పర్లేదు, క్యాప్స్ అయినా పర్లేదు. కేస్ గురించి అది స్మాల్ లెటర్సా, క్యాపిటల్ లెటర్సా అని కన్సిడర్ చేసుకోకుండా జస్ట్ అది మ్యాచ్ అయితే నాకు ఎక్కడెక్కడ ఉందో నాకు అన్ని లైన్స్ నాకు ప్రింట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం చేసే ఆప్షన్ -i. సో -i అంటే ఇగ్నోర్స్ కేస్ ఫర్ మ్యాచింగ్. సో మనకున్న ఆప్షన్‌లో ఫస్ట్ ఆప్షన్ -i ఇగ్నోర్ కేస్ ఫర్ మ్యాచింగ్. అంటే అది నువ్వు ఏదైతే వర్డ్ కోసం నువ్వు చెక్ చేస్తున్నావో అది స్మాలా, క్యాపిటల్ అని కన్సిడర్ చేసుకోకుండా జస్ట్ ఆ వర్డ్ ఉంటే నాకు ఆ లైన్స్ అన్ని ప్రింట్ చేసేయి అని చెప్పేసి దాని మీనింగ్. అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే గ్రెప్ ఆప్షన్ -i. ఇప్పుడు మనకి 2 లైన్స్ డిస్‌ప్లే అవ్వాలి. సో ఇక్కడ మనకి 2 లైన్స్ డిస్‌ప్లే అయ్యాయా? దిస్ ఈజ్ శాంపుల్. ఫస్ట్ లైన్‌లోనే డిస్‌ప్లే అయింది. నెక్స్ట్ సెకండ్ లైన్‌లో ఉన్న శాంపుల్ కూడా డిస్‌ప్లే అయింది. సో అలాగే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ డిస్‌ప్లే ద మ్యాచ్డ్ లైన్స్ అండ్ దేర్ లైన్ నంబర్స్. సో మనము నేనేం చేస్తాను -n అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం -i ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కేస్ కన్సిడర్ చేసుకుంటా. స్మాల్ ఉంటే స్మాల్, క్యాప్స్ ఉంటే క్యాప్స్. ఓకేనా? -i ఇస్తేనే ఇగ్నోర్. కేస్ సెన్సిటివ్‌ని ఇగ్నోర్ చేస్తుంది. -i ఫర్ ఇగ్నోర్. ఓకేనా? సో ఇక్కడ -n అంటే ఏం చేస్తుంది? ఏ లైన్‌లో అదే మ్యాచ్ అయింది. సో అందుకు ఇక్కడ బిగినింగ్‌లో ఫస్ట్ లైన్‌లో శాంపుల్ అనేది మ్యాచ్ అయినందుకు ఫస్ట్ లైన్ ఇస్తుంది. మనం కావాలంటే ఇక్కడ క్యాప్స్ పెట్టి కూడా చెక్ చేయొచ్చు. చూడు ఇక్కడ సెకండ్ లైన్. అర్థమైందా? నెక్స్ట్ -o. సో -o అంటే ఏంది? ప్రింట్స్ ఓన్లీ మ్యాచ్డ్ పార్ట్స్ ఆఫ్ ద మ్యాచింగ్ లైన్. సో ఇప్పుడు అది రన్ చేస్తే ఏమొచ్చిందో మనం చెక్ చేద్దాం. -o. సో ఇప్పుడు -o వస్తేనే ఏమొచ్చింది? మామూలుగా మనము ఈ ఫస్ట్ ఈ ఆప్షన్ అంటే ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండా జస్ట్ ఇది రన్ చేస్తే ఎంటర్ లైన్ చేస్తే ఎంటైర్ లైన్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే వచ్చింది. ఇగ్నోర్ యూస్ చేస్తే నెంబరు లైక్ ఏ లైన్లో అనేది రిప్రజెంట్ చేస్తుంది. శాంపుల్లో అయితే జస్ట్ పర్టికులర్ మనం ఏ వర్డ్ స్పెసిఫై చేస్తే ఆ వర్డ్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనం ఎటువంటి ఆప్షన్స్ లేకుండా ఇస్తే ఎంటైర్ లైన్ ఇచ్చింది. ఇప్పుడు -o అనే ఆప్షన్ ఇచ్చి ఏం చేస్తుంది? జస్ట్ ఎగ్జాక్ట్ వర్డ్ ఒక్కటి మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఎంటైర్ లైన్ ప్రింట్ చేయకుండా. అది -o ఆప్షన్ అది. నెక్స్ట్ ఆప్షన్. ఓకే. సో ఇలా
ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో, నేనిక్కడ కొన్ని ఆప్షన్స్ మాత్రమే డిస్కస్ చేశాను ఇక్కడ. సో, కానీ ఇప్పుడు మీకు ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయని మీకెలా తెలుస్తుంది? ఇప్పుడు నేనిక్కడ ఆప్షన్స్ చూపించాను. కొన్ని ఆప్షన్స్ గురించి నేను డిస్కస్ చేశాను. నేను డిస్కస్ చేసింది ఐఫోన్ ఐ గురించి, ఐఫోన్ ఎన్, ఐఫోన్ ఓ గురించి డిస్కస్ చేశాను. సో, ఇక్కడ ఐఫోన్ ఎన్ ఉంది, ఐఫోన్ వి ఉంది, ఐఫోన్ డబ్ల్యూ ఉంది. నేను డిస్కస్ చేయలేదు. సో, మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి యూజ్‌ఫుల్ అయ్యే ఆప్షన్ ఏంటంటే గ్రెప్ కమాండ్‌లో ఐఫోన్ ఐఏ. ఈ ఫస్ట్ ఆప్షన్ ఒకటే మనకి అవుతుంది. సో, మిగతావి నేను ఎందుకు చూపించానంటే మీకు ఆ ఆప్షన్స్ ఎలా యూజ్ చేసుకోవాలని మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను మిగతా ఆప్షన్స్ గురించి ఇచ్చాను. కానీ ఇప్పుడు క్వెషన్ ఏంటంటే నాకిక్కడ ఆప్షన్స్ ఇన్ని ఆప్షన్స్ నాకెలా తెలిసింది? సో, దానికి 2 వేస్. సో, ఏ కమాండ్ అయినా కానీ గ్రెప్ కానీ, కాపీ గానీ, మూవ్ గానీ, మేక్ డైరెక్టరీ గానీ, ఆహ్, క్యాట్ గానీ ఏదైనా గానీ. సో, ఒక కమాండ్ ఇచ్చేసి హెల్ప్ అని కొడితే మనకి ఇట్లా లిస్ట్ మొత్తం చూపిస్తది. ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ దేనికి యూజ్ చేస్తాం. చూడు ఇక్కడ ఆహ్, క్యాప్స్ -ఈ ఉంది. సో, దాని ఎక్స్‌ప్లనేషన్ అంటే ఇదేం చేస్తదని ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్. అలాగే ఐఫోన్ ఎఫ్ ఉంది. సో, ఇక్కడ మనం చేసిన దాంట్లో ఇక్కడ చూడు ఐఫోన్ ఐ ఉందా? ఇగ్నోర్ కేస్. నెక్స్ట్ ఐఫోన్ డబ్ల్యూ, ఐఫోన్ ఎక్స్. తర్వాత ఇక్కడ ఐఫోన్ స్మాల్ వి ఉంది. ఐఫోన్ క్యాప్స్ వి ఉంది. ఇట్లా ఐఫోన్ ఎమ్, ఐఫోన్ ఎన్ ఇట్లా చాలా చాలా ఉన్నాయి. ఐఫోన్ ఓ అని చాలా ఉన్నాయి. సో, మనకి సమ్‌టైమ్స్ ఈ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనకు అర్థం చేసుకోవడం కష్టం. అది ఏమొస్తుంది? ఎలా చేస్తానో మనకు అర్థం. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే గూగుల్ మీద డిపెండ్ అవుతాం. సో, మనం గూగుల్‌కెళ్ళేసి గ్రెప్ కమాండ్ విత్ ఆప్షన్స్. సో, ఇట్లా మనకి నంబర్ ఆఫ్ లింక్స్ వస్తాయి. మనం ఏదైనా ఒక 1 ఆర్ 2 ఓపెన్ చేసేసి మనకి మన నీడ్‌కి తగినట్టు ఏదైనా ఆప్షన్ ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఉందంటే మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని పట్టుకొని మనము దాన్ని బేస్ చేసుకొని మనము వర్క్ చేసుకుంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు గ్రెప్ ఆప్షన్స్ ప్యాటర్న్ ఫైల్ ఇచ్చాడు. సో, ఇక్కడ మనం కిందకి ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినింటాడు. ఐఫోన్ సి, ప్రింట్స్ ఓన్లీ కౌంట్, ఐఫోన్ హెచ్, ఐఫోన్ ఐ, ఐఫోన్ ఎల్, ఐఫోన్ ఎన్ ఇలా చాలా ఇచ్చినింటాడు. సో, దాని కింద ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినింటాడు కింద. సో, మనం ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకొని మనం రియల్ టైమ్‌లో మనము ఓకే. ఈ ఆప్షన్‌తో ఇలా వర్క్ అవుతుంది అని అర్థం చేసుకొని మనం రియల్ టైమ్‌లో వర్క్ చేస్తాం. అర్థమైందా? హలో! అర్థమైంది. సో, మనకేదన్నా ఒక ఆప్షన్ గురించి మనకు ఐడియా లేదనుకుంటే మనం ఎయిదర్ ఆ కమాండ్ హెల్ప్. సో, ఈ కేస్‌లో గ్రెప్ హెల్ప్. సో, ఇక్కడున్న ఆప్షన్స్ చూస్తాము. ఇన్ కేస్ మనకిక్కడ అర్థం కాకుంటే మనం గూగుల్ మీద డిపెండ్ అవుతాం. సో, గూగుల్‌లో మనకి సెర్చ్ చేసేసి ఒక 1 ఆర్ 2 లింక్స్ ఓపెన్ చేసేసి అక్కడ ఏమున్నాయి? ఏం ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు? ఆ పర్టిక్యులర్ ఆప్షన్ యూసేజ్ ఏంటని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. సో, ఇట్లా మీకు ఎక్కడ బాగా అనిపిస్తే అక్కడ దాన్ని తీసుకొని అక్కడ మనం వర్క్ చేసుకుంటాం. క్లియరా? హ్మ్. సో, ఇలాగే ఇప్పుడు మనము గ్రెప్ అనే కాదు. ఇప్పుడు సిపి హెల్ప్. ఓకే. సో, కాపీ కమాండ్‌కి సంబంధించిన అన్నీ. సో, మనము డైరెక్టరీ కాపీ చేయడానికి ఐఫోన్ ఆర్ అని ఒకటి యూజ్ చేస్తాం కదా! చూడు ఇక్కడ ఐఫోన్ ఆర్. సో, ఐఫోన్ ఆర్ అంటే రికర్సివ్. కాపీ డైరెక్టరీస్ రికర్సివ్‌లీ. సో, రికర్సివ్‌లీ అంటే దాంట్లో ఉన్న అన్ని సబ్ డైరెక్టరీస్ అన్నీ కాపీ చేసుకుంటది. అన్నీ కాపీ చేస్తది. సో, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్. సో, మనకి ఇక్కడ నుంచి క్లియర్ లేదంటే నెక్స్ట్ మళ్ళీ గూగుల్‌కెళ్ళేసి కాపీ కమాండ్ విత్ ఆప్షన్స్. సో, ఓపెన్ చేస్తే ఇక్కడ ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసినుంటారు. సో, మనకి ఏది కావాలంటే దాన్ని ఏది మనకి ఈజీ అనిపిస్తే అది అర్థం చేసుకొని అక్కడి నుంచి చేస్తాం. అర్థమైందా? అర్థమైంది. సో, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడు. ఐఫోన్ ఐ, ఐఫోన్ హెచ్ అని. సో, దాన్ని బేస్ చేసుకొని మనము వర్క్ చేసుకుంటాం.
సో లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇంకొక కమాండ్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే మేక్ డైరెక్టరీ గురించి మనం మాట్లాడుకోవచ్చు. మేక్ డైరెక్టరీ -హెల్ప్. సో ఇక్కడ ఈ ఆప్షన్స్. అలాగే ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చేస్తాం కదా! -హెల్ప్. సో ఇట్లా ఇవన్నీ. మనం ఎల్ అని పెడతాం కదా! సో ఇక్కడ ఐజేకేఎల్. సో ఎల్ అంటే లాంగ్ లిస్ట్ ఫార్మాట్. లాంగ్ లిస్ట్ ఫార్మాట్ అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అని. సో ఇక్కడ లాంగ్ లిస్ట్ ఫార్మాట్ అంటే మనకేం అర్థం కాదు. సో మనం ఏం చేస్తాం, గూగుల్‌కెళ్ళేసి అసలు ఏంటది, దాని ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ రన్ చేసేసి, ఎగ్జాంపుల్ రన్ చేసిన తర్వాత ఏం అవుట్‌పుట్ వస్తుంది, ఎందుకు లాంగ్ లిస్ట్ ఫార్మాట్ అని అంటున్నాడని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. ఓకే. That's all for today's session. So in the next session, I will discuss another topic. Okay. Okay.